లేమ్మా. వెళ్ళొస్తానమ్మా. అలాగే అమ్మా. ఈ రోజు మీ అమ్మాయి బతుకుంటే ఎంతో ఆనందించింది. డాక్టరు ఎండూ వేసుకున్న పందుల్లో ఎండూ చేశాడు, మీ అమ్మాయి తీసుకెళ్ళిపోయాడు. తల్లిగా నేను గాఢంగా పెంచానే కానీ జీవితాంతం కనిపెట్టుకుని ఉండలేను కదమ్మా. అందుకే నీకు నచ్చిన ఒకరికి పెళ్లి చేశాను. నలుగురు మెచ్చేలా ఆదర్శంగా సంసారం చేయగలి పదమ్మా. అలాగేనమ్మా. చంపకో, నేను జాగ్రత్త. దానికి ముందు నువ్వు ఏంటమ్మా నేను సాయంగా ఉంటావు కదా. బలేవరమ్మా. ఓం ప్రథమంగా మీరేమో దూరదేశాలు వెళ్తున్నారా? ఈ ఊళ్ళోనే 4 వీధులు అవతల ఉంటున్నారు. రండి వెళ్ళొస్తామండి. అల్లుడు, అమ్మాయిని గారభంగా పెంచాను. యుద్ధానికి చిరచర్లాడి చుట్టుపక్కలక జాగ్రత్తగా చూసుకో. అది మీరు ప్రత్యేకంగా చెప్పాలా? వస్తానండి. వస్తాను సందేహం. ఉంటానండి. అమ్మాయి గారు, అల్లుడు గారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలా? నేనే పీకేమన్నానమ్మా. పైగా చెప్తున్నావా? ఎందుకే పీకటం? ఎందుకు ఏంటన్నా? మా ప్రేమ దృష్టి ఫలించబోయే సగంలో ఆగిపోయింది. జీరబోయిన కంఠంతో. ఇదిగో ఆ దిక్కుమాలిన భాష ఆపబోయావంటే జీరబోవటం కాదు, కంఠం మోగబోయేట్టు చేస్తాను. నీ ప్రేమ ఆగిపోతే ఆకులు పీకించడం దేనికి? ఆకాశంలో మెరుపులా ఇలా వచ్చి అలా మాయం అయిపోయాడు నా ప్రియుడు. అతని కోసం వెతికి వెతికి వేసారిపోయాను. చూడమ్మా, అతను కనపడపోతే తీవ్రంగా దుఃఖించు, మథనపడు, కృంగి కృషించి శుష్కించి నశించిపో. అంతేగాని బంగారం లాంటి చెట్ల ఆకులు పీకడం దేనికే? భగ్న ప్రేమ. భగ్న ప్రేమికులు ఎండు చెట్టు కిందే కూర్చోవాలి నాన్న. అందుకే ఈ ఏర్పాట్లు. ప్రేమ ముష్టి నవల్లో నాయక కూడా ఎండు చెట్టు కిందే కూర్చుంటుంది నాన్న. అయ్యో, మీకేమైందండి? మీరు కూడా మొదలు పెట్టారా ప్రేమ ముష్టి? నువ్వు కన్నావుగా ముష్టి కాన్పు. నాన్న, చిన్నగా దగ్గు. చిన్నగా ఏం కర్మే, నీకు తండ్రిని అయినందుకు ఏ క్షయం వచ్చి పెద్దగానే దగ్గుతాను. నిజంగానే వచ్చింది ఏమిటి దగ్గు? అబ్బా, అసలు బొత్తిగా నవల జ్ఞానమే లేదు మీకు. నాకు దగ్గు మొదలైపోతుంది. మన ఇంట్లో షాల్గా ఉందా నాన్న? అది పరుచుకుని నువ్వు నీ ముష్టి ప్రియుడు అడుక్కుంటారా? వెర్రి నాన్న, ఆ షాల్గా కప్పుకొని ఆ చెట్టు కింద దగ్గుతూ కూర్చుంటాను. అప్పుడప్పుడు పాటలు కూడా పాడతాను. ఎట్టకేలకు నా ప్రియుడు వచ్చి నీ శాలువాలో దూరి దగ్గుతాడా? చూడమ్మా, నాన్నకంత వేళబలంగా ఉంది. నిర్లిప్తంగా అన్నట్టు, నాన్న గడ్డం పెరగాలంటే ఏం చేయాలి? నీ అమ్మ జడ కత్తిరించి అంటించుకో. అమ్మా, హాయ్ కల్పన. ఏమండి, ఈ బాబులో ముద్దొస్తున్నాడు కదండి? అవును, ఇందాక నేను బయటకు వెళ్ళేటప్పుడు ఒక్కదాని ఉన్నావు. ఇంతలోకి బాబు ఎక్కడి నుంచి వచ్చాడు? చూడండి, వీడు పక్కింటి వాళ్ళ బాబు. ఏమండి, మనం ఒకసారి పక్కింటికి వెళ్దామండి. ఎందుకండి? ఈ బాబు నాకు చాలా నచ్చాడు. ఇస్తారని అడుగుదాం. బాబు కావాలంటే వెళ్ళాల్సింది పక్కింటికి కాదు, మరి పడకింటికి. ఇదిగో అమ్మాయి, చీకటి పడుతుంది, బాబుని ఇంటికి తీసుకెళ్ళు. బాబుని రోజు తీసుకొస్తావు కదా? అలాగే లోపలికి వెళ్దాం పద. అన్నిటి వాళ్ళకి ఒక సర్ప్రైజ్. ఏమిటి? చాలా థ్రిల్లింగ్ విషయం. ఏమిటో చెప్పు. లోపలికి వెళ్ళి చూడండి, తెలుస్తుంది. ఓకే. మీరు మర్చిపోయారని మీ ఫ్రెండ్ అంజుబాబు గారు తెచ్చారు. ఒరే అంజీ, నీ కక్ష ఎలా తీర్చుకున్నావు అనమాట. కక్ష ఏంటి? అదే ఏం లేదు. రోజు నిద్ర వేస్తూనే ఈ ఫోటోకి దండం పెట్టుకుంటే మీరు మంచి దిగేవారు కదట. ఇంత ప్రియమైన ఫోటోని మీరు ఎలా మర్చిపోయారండి? కావాలనే వదిలేసి వచ్చాను. కావాలని వదిలేసి వచ్చారా? అందుకే 3 రాత్రులు ఏ ముచ్చటా లేకుండా తెల్లారిపోయి. ఆ ఇంగితలో ఉంటే నాతో వైరానికి ఎందుకు దిగుతాడు? ఇదిగో మధ్యలో నువ్వు మాట్లాడుకో. ఇక్కడ మన ఇద్దరు కదా ఉన్నా? అవును. మరి మధ్యలో మాట్లాడుతుంది ఎవరు లేరు. కల్పన, ఈ ఫోటో తీసుకెళ్లి అంజగారికి ఇచ్చేసాను సార్. చూడండి, నాకు సెంటిమెంట్స్ ఎక్కువ. అది తీయడం నాకు ఇష్టం లేదు. అయితే నేను బెడ్రూమ్ లో రాను. చూడండి, నాకు సెంటిమెంట్స్ ఎక్కువ అని చెప్పాను. అయితే అక్కడ ఉండాల్సిందేనా? ఉండవలసిందే. అంతేనా? అంతే. అంతేనా? అంతే. సరే, నేను ఈ రాత్రికి బయట సోఫాలో పడుకుంటా. పడుకోండి, నాకేమిష్టం. ఇదెంత వరకు నేను చూస్తాను.
కమరజోల మగరీల కమరజోల ఎవరి కనబడున్నది వాడి అందరిలో నానేది వీడిపోత ఎవరి కనబడున్నది వాడి అందరిలో నానేది వీడిపోత. కల్పన కల్పన నేను లోపల రాకపోతే నువ్వు బయటకు రావచ్చుగా. నీకంత పదమైతే నాకే వెళ్ళింది, మీరే లోపలికి రండి. నేను నీ భర్తని, నా మాట నువ్వు వినవా? నేను మీ భార్యని, నా మాట వినరా? అదిగో శ్రీ ఆంజనేయ ఆంజనేయ శ్రీ. కారు చెడిపోయిందా సార్? లేదు, మరి అయితే ఎందుకు తోస్తున్నారు? బాధలకి తట్టుకోలేక తోస్తున్నాను. బాధల్ని తట్టుకోకపోతే బారుకి వెళ్తారని విన్నాను గాని ఇలా కారు తోస్తారా సార్? బాధలకి రియాక్షన్స్ రకరకాలుగా ఉంటాయి నాయన. కొంతమంది ఆడవాళ్లు చెట్ల ఆకులు పీకుతారు, కొంతమంది మగవాళ్లు చీరలు కట్టుకుంటారు. నేను ఆ రెండు చేయలేక కారు తోస్తున్నాను. ఇంతకీ మీకు వచ్చిన బాధ ఏంటి సార్? నాకు కూతురుని తెలుసు కదా. తెలియదే. అదెవరో దిక్కుమాలిన వెధవని ప్రేమించిందట. ఓహో, అలా. వాడి కోసం పిచ్చికైపోయింది. అబ్బీ అబ్బీ అని పరవరిస్తోంది. సార్ ఏముంటుంది సార్? అబ్బీ అబ్బీ అని. సార్ నేను ఇలా వచ్చి పట్టుకోండి సార్. దేనికి? కారు నేను తోస్తాను. నీకేం బాధ వచ్చింది నాయన? అబ్బి నేనే సార్. స్పాట్ చెప్తావా మామూలు చెప్తావా? అదిగో అదిగో నీ కోపం వచ్చింది. పరిమాణిస్తావా? నేనేందుకు మానేస్తానండి? నాకు నీ మీద కోపం ఏంటండి? లోనకి వెళ్ళి బిందె తీరు గంట గంట తాగేస్తానండి. నన్ను చెప్పించమంటావా మంచి నీళ్ళు? ఏమండి ఏమండి, పొద్దున్నే నీ మొహం చూపిస్తారా? పోతలకి. నా మొహం చూడడం ఇష్టం లేకపోతే పెద్ద అద్దం ఎదురుగా పెట్టుకొని మీ మొహం చూసుకోండి. నేను చూస్తే కల్పన ఎందుకు బాధపడ్డావు? నేను నీకు తప్ప మరెవరికీ కనిపించదు కదా. తననే అనుకుంది మనవా? కల్పన 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 అరే ఏడుస్తున్నావా? అడుగుక మీరన్న మాటలకి సంతోషించాలా? పిచ్చి కల్పన, నేను అన్నది నిన్ను కాదు. కాదనంత మాత్రమే నమ్మేయడానికి నేనే వంట పిచ్చిదాన్ని కాను. కల్పన నీ మీదొట్టు, నేను అన్నది నిన్ను కాదు. కాస్త కులుకు పట్టేసరికి మా బామ్మ కల్లోకి వచ్చింది. ఓరి వెధవన్నారు వెధవా, భార్య మాట వింటూ మన వంశాచారం అని చెవి పట్టుకుని మెలేసింది. ఆవిడ నా కల్లో ఉండగానే నాకు మెలకు వచ్చేసింది. ఎదురుగా నువ్వు ఉండేసరికి ఆవిడనుకు నేను తిట్టేశాను. సారీ కల్పన, సారీ అన్నానుగా. అవునండి, బామ్మ ఉంటారు. ఆవిడ మన పెళ్లి కూడా రాలేదు. ఎక్కడుంటారు? ఆవిడ ఎప్పుడు ఎక్కడ ఉంటుందో ఆవిడకే తెలియదు. పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటుంది. ఏ క్షణానైనా ఇక్కడికి రావచ్చు. అసలు ఇప్పుడే ఇక్కడికి వచ్చినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు.